ప్రతాప్ ఎకో ట్రావెలర్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఇక్కడ మీకు ఒక దృశ్యం కనిపిస్తుంది చూడండి. ఇది కాకతీయుల కాలంలో నిర్మించిన ఒక కట్టడం. ఇది ఈ నిర్మాణం వెనుక మీకు ఒక గుట్ట కనిపిస్తుంది కదా, ఈ గుట్టనే కొత్తకొండ గుట్ట. చూడండి, ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. ఇది 800 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇది చూడండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఉన్న ముత్తారం అనే గ్రామంలో ఉంటుంది. ఈ ముత్తారం అనే గ్రామం ముల్కనూర్ మరియు కొత్తకొండ మధ్యలో ఉంటుంది. ఈ ముత్తారం గ్రామం గతంలో కరీంనగర్ జిల్లాలో ఉండేది. దాని తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కిందికి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం హన్మకొండ జిల్లా పరిధిలోకి వస్తుంది. చూడండి మిత్రులారా, ఇక్కడ గుప్త నిధుల కోసం దుండగులు కొంతమంది దుర్మార్గంగా ఇలా విగ్రహాలు ఇలా చిందరవందరగా పడేసి విగ్రహాలని ధ్వంసం చేసి బంగారం కోసం ఈ గుడిలో తవ్వకాలు చేశారు. చూడండి, ఇలాంటి గుప్త నిధులు తవ్వకాలు జరపకుండా ఉండాలంటే ఇలాంటి పురాతనమైన కట్టడాలని అభివృద్ధి చేయాలి. ఈ కట్టడం స్పెషాలిటీ ఏంటి అంటే ఇది హన్మకొండ నగరంలో ఉన్నటువంటి 1000 స్తంభాల నిర్మాణం లాగానే సేమ్ అచ్చుగుద్దినట్టు అలానే ఉంటుంది. ఈ ముత్తారంలో ఉన్న ఈ కాకతీయ నిర్మాణానికి సుమారు 800 ఏండ్ల చరిత్ర ఉంది. అయితే ఇదే ముత్తారానికి ఇంకో వైపు ఉన్న గుట్ట మీద 7000 ఏళ్ల క్రితం నాటి నవీన శిలాయుగపు ఆది మానవుడి చరిత్ర దాగి ఉంది. అదేంటో చూడండి. ఇప్పుడు నేను అక్కడికి తీసుకెళ్తున్నాను. మనకి ఇక్కడ ఒక పెద్ద గుట్ట కనిపిస్తుంది. ఈ గుట్టకి ముందు ఒక చిన్నపాటి గుట్ట ఉంది. ఆ గుట్ట మీద నాటి బృహత్ శిలాయుగానికి సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయో వెళ్ళి చూద్దాం. నాతో రండి. చూడండి, ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉంది. అక్కడ ఇనుపరాతి గట్లు అడవి కూడా కనిపిస్తోంది. ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉంది. ఒకసారి ఈ ఆది మానవుడి రాతి యుగాలు చూడండి. పాత రాతి యుగం నుండి పెద్ద రాతి యుగం వరకు ఈ ఇయర్స్ చూడండి. అయితే ఈ గుట్ట మీద కొత్త రాతి యుగానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ కొత్త రాతి యుగం టైం పీరియడ్ని చూడండి. 5000 BC నుంచి 3500 BC వరకు ఉన్నది. అయితే కాకతీయుల కాలం కూడా చూడండి. 1163 AD నుంచి 1323 AD వరకు ఉంది వీళ్ళ టైం పీరియడ్. చూడండి, ఇక్కడ నవీన శిలాయుగానికి సంబంధించిన ఒక గ్రూవ్ కనిపించింది. చూడండి, ఇది నవీన శిలాయుగానికి సంబంధించింది అనమాట. ఇట్లాంటిది ఇంకొకటి ఇక్కడ కూడా ఉంది. ఇదిగోండి, ఇక్కడ కూడా నవీన శిలాయుగానికి సంబంధించిన గ్రూవ్ ఉంది. చూడండి మిత్రులారా, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. చూడండి మిత్రులారా, ఇక్కడ మనకి ఆరెంజ్ రకమైన ఒక ఆల్గే కనిపిస్తుంది. దీన్ని మనం లైకెన్స్ అని అంటాం. ఇది ఎక్కువగా పొల్యూషన్ లేని ఏరియాలో ఈ లైకెన్స్ పెరుగుతాయి. ఇక్కడ బృహత్ శిలాయుగం అంటే పెద్దరాతి యుగానికి సంబంధించిన ఎలాంటి డాల్మెన్ సమాధులు కనిపించలేదు. చూడండి, ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనకి గుట్ట చూసుకుంటే మనకి తెల్ల రంగులో ఉంది, కానీ ఈ గుట్ట మీద ఉన్న రాళ్ళన్నీ తెల్ల రంగులో ఉన్నాయి. అయితే ఇది మాత్రం నల్ల రంగులో ఉంది. అయితే ఇది ఇక్కడికి ఎలా వచ్చిందంటే నాటి నవీన శిలాయుగంలో ఆది మానవుడు ఈ నల్లరాతిని ఇక్కడికి తీసుకొచ్చి వీటిని ఇలా పలగొడితే 2 వక్కలయ్యేది. ఇందులో నుంచే ఆ ఆది మానవుడు రాతి గొడ్డలని దీని నుంచే చేసుకునేటోడు. మనకి నవీన శిలాయుగానికి సంబంధించిన గ్రూవ్స్ ఉన్నాయి. చూడండి, ఇది చాలా పెద్దగానే ఉన్నాయి గ్రూవ్. ఇది ఒకటోది, ఇది రెండవ గ్రూవ్, ఇది మూడవది ఇక్కడనే ఉంది, ఇది మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది, 2 పక్కకే ఉన్నాయి. ఇది 7వ గ్రూవ్. ఇది 9వ గ్రూవ్. ఇది మిత్రులారా, ఇక్కడ మనకి నీటి కొలను ఉంది. ఈ నీటి కొలను సమీపంలో మనకి ఇక్కడ గ్రూవ్స్ కనిపిస్తున్నాయి. చూడండి, మొత్తం 2 ఉన్నాయి.
ఇదొకటి మిత్రులారా, ఇక్కడ మరొక నీటి కొలను ఉంది. ఈ కొలను సమీపంలోనే ఇక్కడ ఇంకొక గ్రూవ్ ఉంది చూడండి. ఇది మరొక గ్రూవ్. అప్పుడు అయితే ఆది మానవుడు ఏం చేసేటోడు అంటే ఇళ్ళ నుంచి నీళ్లు ఇళ్ళ పోసుకొని ఆ ఆయుధాన్ని పదే పదే రాకడం వల్ల ఇలాంటి గుంతలు ఏర్పడతాయి. మిత్రులారా, మనం ఇంతకుముందు అక్కడ గుట్ట దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి మనం ఇక్కడ ఇంకొక పరుపు బండ దగ్గరకు వచ్చినాం. చూడండి, మనకి ఇక్కడ ఇంకొక నీటి పూల్ ఉంది. నీటి పూల్ సమీపంలో మనకి 2 గ్రూవ్స్ ఉన్నాయి చూడండి. ఇదొక గ్రూవ్ చూడండి. ఈ గ్రూవ్స్ ని తెలుగులో నూరుడు గుంతలు అని అంటారు. అంటే రాతి గొడ్డలని ఈ గ్రూవ్స్ లో పదునుగా నూరుకునేటోళ్ళు షార్ప్ గా. ఇక్కడ మనకు ఒక నల్లటి రంగులో ఉన్న ఒక రాయి కనిపిస్తుంది. అయితే ఇది నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన రాయి. ఇది ఎప్పుడైతే తను రాతి గొడ్డలు చేస్తున్నాడో అందులో నుంచి వేస్టేజ్ అయిన రాయి ఇది.